ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ పరిశుద్ధమైన జీవం కలిగిన శక్తి కలిగిన అత్యున్నతమైన నామమును బట్టి నీ వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయన ప్రభా, ఈ రీతిగా యవన బిడ్డలతో కలిసి కొద్ది సమయం నా తండ్రి నిన్ను స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు, ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్న ఈ గొప్ప తరుణమును బట్టి వందనాలు నాయన. నీ దాసున్ననే నీ పక్షముగా నిలబడి ఉంటుండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ సిలువను కనపరిచి నీ స్వరమును మాకు వినిపించమని, యెహోవా మా ఆశ్రయ దుర్గమా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నిష్ఠకి అంగీకారములుగా చేసుకోమని ఈ కొద్ది మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి యవన సమాజమా, దేవుని బిడ్లారా, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం నుంచి ఉన్నటువంటి లేఖన భాగము మనము ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి దావీదు రాసినటువంటి ఈ యొక్క కీర్తన దావీదు 9వ వచనములు అంటున్నాడు, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అని ప్రారంభిస్తూ ఈ యొక్క 13వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, ప్రాముఖ్యంగా 12 మరియు 13 వచనాలు రెండు ఒకసారి దయచేసి ఎవరైనా చదివి వినిపించాలని మనం చేస్తున్నాను. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. చాలమ్మ. సో దురభిమాన పాపములో పడకుండా అంటున్నాడు. పాపము ఉన్నది, అతిక్రమం ఉన్నది, దోషము ఉన్నది, ఇలాగ కొన్ని పదాలు మనం వాడుతూ ఉన్నాం. ఈ యొక్క దావీదు రాసినటువంటి ఈ కీర్తనలు 19వ అధ్యాయంలో 13వ వచనము చాలా ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని ఇది కలిగి ఉన్నది. దురభిమాన పాపము. పైన 12వ వచనంలో కూడా రెండు మాటలు అంటూ ఉన్నాడు. పొరపాటులు అంటున్నాడు, మరియు రహస్యముగా చేసిన తప్పులు అంటూ ఉన్నాడు. అయితే ఈ యొక్క దురభిమాన పాపము అనగా ప్రిజంషియస్ సిన్. దురభిమాన పాపం అనగా ప్రిజంషియస్ సిన్ అనగా ఏదైతే ఒక లిమిట్, ఒక హద్దు ఒక దానికి ఉన్నది అని మనము తెలిసిన తర్వాత కూడా ఆ హద్దుని లేక ఆ లిమిట్ని, ఆ బౌండరీస్ని మనము మీరి ప్రవర్తించడము దురభిమాన పాపము. దీన్ని తెలుగులో ఏమంటారంటే అహంకారపూరితమైనటువంటి పాపము. అహంకారపూరితమైనటువంటి పాపం, ప్రిజంషియస్ సిన్. ఫెయిలింగ్ టు అబ్జర్వ్ ద లిమిట్స్ ఆఫ్ వాట్ ఈస్ పర్మిటెడ్ ఆర్ అప్రోప్రియేట్. ఫెయిలింగ్ టు అబ్జర్వ్ ద లిమిట్స్ ఆఫ్ వాట్ ఈస్ పర్మిటెడ్ ఆర్ అప్రోప్రియేట్ ఈజ్ కాల్డ్ ప్రిజంషియస్. సో ఈ యొక్క ప్రిజంషియస్ సిన్, దురభిమాన పాపము గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అనగా ఇట్ ఈస్ ఇంటెన్షనల్ అండ్ రెబిలియన్ అగైనెస్ట్ God's command. It is intentional and rebellious against the God's
కమాండ్. సో ప్రిజంషియస్ సిన్, ఈ యొక్క దురభిమాన పాపములో నేను పడకుండా, లేక ఈ యొక్క దురభిమాన పాపము పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. పాపము ఏం చేస్తుందంటే మనల్ని ఏలుతుంది. ప్రియ దేవుని బిడ్డ, పాపానికి ఎప్పుడైతే మనము చోటు ఇస్తూ ఉన్నామో, పాపాన్ని ఎప్పుడైతే మనము కొంత నిర్లక్ష్యముగా పాపముతో డీల్ చేస్తూ ఉన్నాము, భయం లేనటువంటి ఆ జీవితం మనం జీవిస్తూ ఉంటామో, పాపం ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్గా మనల్ని ఇట్ విల్ రూలర్స్, అది మనల్ని ఏలుతుంది, పరిపాలిస్తుంది, లేక మన మీద అధికారము చెలాయిస్తుంది, లేక మన మీద స్వారీ చేస్తుంది. ఇట్ విల్ డ్రైవర్స్, అది మనల్ని ఎక్కడికైనా నడిపిస్తుంది కూడా. మనం వెళ్ళకూడనటువంటి స్థలానికి, మనము ఆ నడవనటువంటి మార్గానికి ద సిన్ విల్ డ్రైవర్స్. సో కాబట్టి ఈ యొక్క ఆది కాండం ఒకసారి మనం గమనిస్తే 4వ అధ్యాయంలో, ఆది కాండము 4వ అధ్యాయం మనం గమనిస్తే ఒక చక్కని మాటని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనము మనం చదువుకుందాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. పాపము మన వాకిట నిలిచి ఉంటుందంట ప్రియ దేవుని బిడ్డ. అనగా అది దాని హద్దులో అది ఉంటుంది ఒక దగ్గర. అయితే మనమేమి చేస్తామంటే ఈ ప్రిజంషియస్ నేచర్, ఈ అహంకారపూరితమైనటువంటి స్వభావముతో, అనగా మన యొక్క లిమిట్స్ లేక మన యొక్క పర్మిట్స్ మనము దాటి ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటామో, ఆ యొక్క పాపము మనలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, నీ యొక్క హద్దులలో నీవు జీవించినట్లయితే, నీ యొక్క ఆ లిమిటేషన్స్ అండ్ పర్మిటేషన్స్లో కనుక నీవు ఉండగలిగితే, నీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఏదైతే బౌండరీస్ ఉన్నాయో ఆ బౌండరీస్లో నీవు జీవించినట్లయితే అది సత్క్రియ నువ్వు చేయగలవు. చాలా చక్కగా అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. పొంచి ఉంటుంది. పొంచి ఉండేటువంటిది ఏమిటంటే, అది ఎప్పుడైతే దేని కొరకైనా దేన్నైనా వేటాడడానికి కొన్ని అడవిలో ఉన్నటువంటి జంతువులు ఈ యొక్క పొంచి ఉండేటువంటి స్వభావం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ. ఆ వేటాడేటువంటి ఆ సమయంలో అది పొంచి అనగా చూస్తూ ఉంటుంది. ఛాన్స్ కొరకు ఎప్పుడైతే ఛాన్స్ దొరుకుతుందో అది పైన పడి దాన్ని చంపివేస్తుంది. పాపము కూడా అంట, ఆ వాకిట పాపము పొంచి ఉండును. ఆ వాకిట పాపం ఎప్పుడైతే పొంచి ఉంటుందో, ఆ సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, అది నిన్ను ఏలుతుంది. ఎంత చక్కని మాట దేవుడు ఆనాడు కయ్యనుతో అంటూ ఉన్నాడు కదా. కయ్యను ఎవరిని చంపివేశాడు? కయ్యను హేబేలుని చంపివేస్తూ ఉన్నాడు. కేవలము తనకు కలిగినటువంటి ఒక అసూయను బట్టి, లేక తనకు కలిగినటువంటి ఒక అహంకారమును బట్టి. ఇక్కడ అసూయ అనడానికి కూడా లేదు, కానీ ఇట్ ఈజ్ ఏ ప్రిజంషియస్ సిన్. హేబేలు ఏదైతే అర్పణ దేవునికి సమర్పిస్తూ ఉన్నాడో దానిని దేవుడు అంగీకరించాడు. కయ్యను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. సో అంగీకరించలేడు కాబట్టి కయ్యనుకి ఏమవుతూ ఉన్నది అంటే, అది అసూయ అనడం కన్నా అహంకారము. సో తన యొక్క ఆ అర్పణ అంగీకరించబడలేదు, తన యొక్క తమ్ముని యొక్క అర్పణ అంగీకరించబడింది. ఇమ్మీడియట్గా తనలో ఒక రెబెలియస్ నేచర్ వస్తూ ఉన్నది. ఇంటెన్షనల్గా తను ఆలోచిస్తూ ఉన్నాడు. ఇమ్మీడియట్గా వెళ్ళి ఏదైతే తన తోడబుట్టినటువంటి, తన రక్తము పంచుకొని పుట్టినటువంటి తన సహోదరుడు, ఒకే ఉదరములో నుంచి పుట్టినటువంటి వాడు, బర్న్ ఫ్రమ్ ద సేమ్ వూంబ్, తల్లి యొక్క గర్భములో నుంచి, ఒకే గర్భములో నుంచి ఉద్భవించినటువంటి అన్నాదమ్ములు. సో ఆయన ఏమాత్రము కూడా ఈయన ఏ హాని చేయకూడదు, ఆయన ఇంకా
కయ్యను ప్రొటెక్ట్ చేయవలసినటువంటి వాడుగా దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ హిజ్ యంగర్ బ్రదర్ అని ఎప్పుడైతే ఈ యొక్క ప్రిజంషియస్ నేచర్ అనేటువంటి తనలో ఉంటూ ఉన్నదో, తను చేయవలసినటువంటి ఆ యొక్క ధర్మము లేక చేయవలసినటువంటి బాధ్యతను కూడా ఆయన విస్మరిస్తూ అహంకార పూరితమైనటువంటి స్వభావముతో తన హద్దు తాను మీరుతూ ఉన్నాడు. ఆ వాకిటిలో పాపము పొంచి ఉన్నది. సత్క్రియ చేయలేదు. ఆ సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం గమనిస్తే 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 Peter chapter 5 verse 8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని పొంచి ఉన్నాడు. అపవాది ఎరితిగా ఉన్నాడు అంటే, ఇదిగో ఎవరైతే ఈ యొక్క ప్రిజంషియస్ నేచర్ కలిగి ఉన్నారో, ఈ ప్రిజంషియస్ సిన్ ఎవరైతే చేస్తూ ఉన్నారో, దురభిమాన పాపం అనగా ఇంటెన్షనల్లీ రెబెలియస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ కమాండ్ ఆఫ్ ది గాడ్, దేవుని యొక్క ఆజ్ఞకు లేక దేవుని యొక్క మాటకు మీరకూడదు లేక దాన్ని మనం అతిక్రమించకూడదు అని ఎరిగి కూడా ఆ హద్దు తెలిసి కూడా ఆ హద్దు దాటడం. ఒక వార్నింగ్ సైన్ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలు. కొన్ని ప్రదేశాల్లో కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. ఆ ప్లేస్ దాటి వెళితే అది హానికరమైనటువంటిది, అది ప్రమాదకరమైనటువంటిది, దీన్ని దాటవద్దని కొన్ని అక్కడ బ్యారికేడ్స్ ఉంటాయి. ఎవరైతే ఆ బ్యారికేడ్స్ యువతలో ఉంటూ ఉన్నారో, ఆ యొక్క ఆ సైన్ ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఆ హెచ్చరిక ఎవరైతే చూస్తూ ఉన్నారో, వారు ఒక ప్రొటెక్టెడ్ ఏరియాలోకే ఉంటూ ఉన్నారు. కానీ ఎవరైతే ప్రిజంషియస్ నేచర్తో దీన్ని దాటితే ఏమవుతుంది? ఇది సాధారణంగా మనం ఎక్కడ చూస్తూ ఉంటామంటే జ్యూస్లో చూస్తూ ఉంటాం. జ్యూస్ అంటే మళ్ళీ మీరు తాగే జ్యూస్ అనుకుంటారేమో. జూ JUICగా. సో ఆ జూలో మీ అందరికి అదే ఆలోచన వచ్చింది కదా, జ్యూస్లో చూస్తామంటే. సో ఈ జంతు ప్రదర్శనశాలలు ఉంటాయి, జూలాజికల్ పార్క్స్. ఈ జూలాజికల్ పార్క్స్లో కొన్ని యానిమల్స్ ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. పులులు, సింహాలు, ఎలుగుబంటులు, ముసళ్ళు, పెద్ద పెద్ద స్నేక్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. అక్కడ కొన్ని వార్నింగ్స్ ఉంటాయి. దీనిలోకి మీరు రావద్దు, ఈ యొక్క కంచె ఇక్కడ వేసి, ఫెన్సింగ్ ఇక్కడ వేసి ఉన్నారు, దీనిలోనికి మీరు రావద్దు, లోపలికి వస్తే ప్రమాదము, మీ ప్రాణాలు పోయేదానికి అవకాశం ఉన్నది అని వేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వారు రెబెలియస్గా, అహంకారపూరితంగా, ప్రిజంషియస్లీ అవి దాటి వారు వెళుతూ ఉంటారు కదా. దాటి వారు వెళ్ళినప్పుడు ఇక వారి ప్రాణాలు ఏమాత్రం కూడా దక్కించుకోలేరు. కాబట్టి ఇలాగా ఏదైతే ఒక హద్దు, ఒక పర్మిట్ అనేటువంటిది, ఒక బౌండరీ అనేటువంటిది తెలిసినప్పుడు ఆ బౌండరీస్లో నుంచి నేను దాటిపోకుండా దురాభిమాన పాపములో నిన్ను పడకుండా కాపాడము, వాటిని నన్ను ఎలా నీ యొక్క క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలు. ఎప్పుడైతే ఇంక నువ్వు దాని లోపలికి వెళ్ళావంటే యు ఆర్ హెల్ప్లెస్. నువ్వు ఇక ఏమీ చేయలేవు. నువ్వు చేతులు ఎత్తేసి గమ్ముగా ఉండవలసింది, హ్యాండ్స్ అప్ అంతే. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క క్రూర మృగము నిన్ను తినివేస్తుంది. సో నీ వాకిట పాపము పొంచి ఉంటుంది, అది నిన్ను ఏలుతుంది అంటున్నాడు. నీ మీద అది అధికారము చేస్తుంది. పేతురు రాసినటువంటి ఈ పత్రికలో కూడా చాలా చక్కని మాట ఏమిటంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారై మీరు మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. సో ఎప్పుడైతే ఆ లిమిట్ అనేటువంటిది మనము దాటుతూ ఉన్నామో, ఆ యొక్క హద్దు అనేటువంటిది మనం మీరుతూ ఉన్నామో ప్రియ దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, ఇమ్మీడియట్గా అపవాది ఎలా ఉంటాడంటే ఆ గర్జించు సింహం వలె ఉన్నాడు. ఇక ఆ సింహము పైన పడితే ఏమవుతుందండి? ఆ సింహము పైన పడితే అది తినివేస్తుంది, చంపివేస్తుంది. సో
ఈ పాపం అనేటువంటిది ఎక్కడికి తీసుకుని వెళ్ళొచ్చు ఉన్నది అంటే మన యొక్క పతనానికి మనల్ని తీసుకుని వెళ్ళచ్చు. దురభిమాన పాపము నన్ను ఏలనీయకము. ఒక విషయము, ఒక పాపము, ఒక తప్పిదము మనము చేయకూడదు అని తెలిసి దానిని చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క హద్దుని మనం మీరుతూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డారా, అది మనలను ఏలుచు ఉన్నది. ఈ యొక్క మాటని సంఖ్యాకాండము 15వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30వ వచనము మరియు 31వ వచనం మనం చదువుకుందాం. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించవాడగును. కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందుకు నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. ఇక్కడ ఒక పదాన్ని వాడుతున్నాడు కదా, ఆ పదం ఏంటంటే సాహసించి. ఎవరైనా మీలో సాహసించి పాపము చేసిన ఎడల అంటే కొంత వ్యత్యాసాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. 28వ వచనం మనం చూస్తే, పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసిన గనక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయను. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నొందును. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించు పరదేశీయే గాని పొరపాటున ఎవడైనను పాపము చేసిన ఎడల వానికిని మీకును విధి ఒకటే ఉండవలను. అయితే ఇక్కడ ఒకవేళ ఎవరైనా పొరపాటుగా తనకు తెలియనటువంటి రీతిగా పాపము చేస్తే దానికి యాజకుడు ప్రాయశ్చిత్తము చేయను. ఇప్పుడు చాలా ప్రాయశ్చిత్తార్థమైనటువంటి అర్పణలు ఉంటాయి. పాప క్షమాపణ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి అపరాధ పరిహారార్థ బలులు అర్పిస్తూ ఉంటారు. సో యాజకుడు దాన్ని అర్పిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థమైనటువంటి అర్పణ లేక ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి ఎవరి నిమిత్తం అనగా పొరపాటున పాపము చేసినటువంటి వారి నిమిత్తం. కానీ ఏదైతే ఈ ప్రిజంషియస్ సిన్ అనేటువంటిది ఉన్నదో, అనగా ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్లీ అండ్ రెబెలియస్లీ అగైన్స్ట్ ద కమాండ్స్ ఆఫ్ ది గాడ్, దేవుని యొక్క ఆజ్ఞలకు ఇవి మీరరాదు అని తెలిసి కూడా, ఎందుకనగా ఈ యొక్క ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి ప్రజలు వీరంతా. సో మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలు ఎరిగినటువంటి వారము, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి వారము. సో మన యొక్క పరిధి మనకు తెలుసు. అయితే ఎవరైనా సాహసించి, సాహసం అంటే సాహసం చేయకపోతే ఏది దొరకదు అనేటువంటి ఈ మాట కూడా ఈ లోకంలో ఉంటూ ఉంటుంది. కానీ చేయవలసినటువంటి వాటి కొరకు మనము సాహసం చేయం. ఏదైనా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ జాబ్ కొట్టాలి అంటే దాని కొరకు మనం సాహసం చేయం. లేదు ఏదైనా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ జాబ్ చేయాలి అంటే వాటికి పెట్టేటువంటి ఆ కాంపిటీషన్స్ ఉంటాయి, ఆ ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి, వాటిల్లో కూడా మనము సాహసం అనగా ఈ రీతిగా మన యొక్క జీవితంలో మనము డెవలప్ కావడానికి సాహసాలు చేయం, కానీ పతనం అవడానికి సాహసాలు చేస్తూ ఉంటాం. కొన్ని సాహసం అంటే మనము చనిపోతామని తెలిసి కూడా, మనకి ఆరోగ్యం పాడవుతుందని తెలిసి కూడా, మనకి వ్యాధులు వస్తాయని తెలిసి కూడా, ఇలాగ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలియపరచబడినటువంటివే, తెలిసినటువంటివే, ఎరిగినటువంటివే, ఆ నాలెడ్జ్లో మనం ఉన్నటువంటి వారమే. అయినా కూడా సాహసించి పాపము చేయడం. యవనస్తులు ఇలాంటి విషయాల్లో చాలా సాహసం ఉంటుంది ప్రేమటువంటి దేవుని బిడ్డ. చాలా
చాలా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ముఖ్యంగా యవనస్తులు వారి వారి లైఫ్ స్టైల్స్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది డ్రింక్ చేసేటువంటి వారు ఉంటారు. ఆ డ్రింక్ చేసేటువంటి వారు ఎలా చేస్తూ ఉంటారంటే వారు కూడా మనం పేపర్లో న్యూస్లు చూస్తూ ఉంటాం, టీవీలో న్యూస్ చూస్తూ ఉంటాం. అనగా వారి యొక్క ఆ సాహసం, వారి యొక్క గొప్పతనం లేక వారి యొక్క టాలెంట్ వారు చూపించుకోవడానికి వారు దేన్ని అయితే చేయకూడదో వాటిని సాహసాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా చాలా ఫ్యాషన్ అయిపోయింది బైక్ రైడర్స్ని మనం చూస్తూ ఉన్నాం. మిడ్ నైట్ 12 తర్వాత ట్రాఫిక్ ఉండదు, సిటీస్లో లైటింగ్ చాలా బాగుంటుంది, రోడ్లు బాగుంటాయి. కార్లు బైకులు డ్రైవ్ చేసేటువంటి వారు సాహసాలు చేస్తూ ఉంటారు. ఎలాగంటే ఆ యొక్క ఓవర్ స్పీడ్ అనమాట, ఓవర్ స్పీడింగ్. వారి లిమిట్ ఎంతవరకు వెళ్ళగలరో, ఎంతవరకు కంట్రోల్ చేయగలరో దాన్ని మించినటువంటి ఆ యొక్క స్పీడ్ వారు వెళ్తూ ఉంటారు. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పిల్లలు కూడా చనిపోతూ ఒక స్పాట్లో దేనికైనా అంత స్పీడ్లో దాదాపు 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్ళేటువంటి కారు దేనికైనా తగిలిందనుకోండి, అది తగిలికి వారి ప్రాణాలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. సాహసం అంటే అదనమాట. సో మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాపం విషయంలో సాహసించి మనము పాపం చేస్తూ ఉన్నాం. అనగా రెబ్యూలియస్గా పాపము చేస్తూ ఉన్నాం. ఆ దేవునికి అగైనెస్ట్గా మనము జీవించడానికి, సాహసము చేయడానికి వీలు లేదు. మీరు ఏకీభవించి ఎందుకు పాపము చేశారు? అననీయ సప్పీరాని అడుగుతారు, మీరు చాలా సాహసం చేశారు, మీరు అబద్ధము చెప్పడానికి ఎందుకు సాహసం చేస్తూ ఉన్నారు? ఇలాగా అనగా మీకు తెలుసు దేవునికి అబద్ధము చెబితే లేక ఆ దైవ సేవకులకు అబద్ధము చెబితే ఏమి జరుగుతుందో మీకు తెలుసు, కానీ మీరు సాహసము చేసి ఉన్నారు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం మనం చదివితే ఇక్కడ అంటున్నాడు, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెరిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనేనున్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. క్రీస్తునందు ప్రియ యవ్వన బిడ్డలారా, సాహసం చేస్తూ ఉన్నది ఇక్కడ. అంతకు మునుపు అననీయ వెళుతూ ఉన్నాడు, ఆయన సాహసం చేసి అబద్ధం చెబుతూ ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇంచుమించు 3 గంటల సేపటికి ఆయన భార్య కూడా సఫీరా కూడా లోపలికి వెళుతూ ఉన్నది అంట. ఆమెను అడిగితే ఆమె కూడా వాళ్ళిద్దరు చేసింది ఏంటంటే సాహసించి అబద్ధం చెప్పారు కదా. ప్రిజంషియస్లీ దే హ్యావ్ సిన్డ్. వారికి తెలుసు ఇది ఇలా చెప్పవద్దని తెలుసు, ఇలా చేయకూడదని తెలుసు, దేవుని ఆజ్ఞకు లోబడినట్టుగానే నటిస్తూ ఉన్నారు. కానీ ఆ నటించేటువంటి క్రమములో అక్కడ వారు దాన్ని మీరిపోతూ ఉన్నారు. అందరూ కూడా అపోస్తుల పాదముల వద్ద వారి యొక్క ఆస్తులన్నీ అమ్మి వారి పాదముల వద్ద పెడుతూ ఉన్నారు. ఆ వెల అంతా కూడా తెచ్చి ఆ పాదముల వద్ద పెడుతూ ఉన్నారు. అయితే వీరు కొంత దాచుకున్నారంట, దాచుకోవడానికి సాహసించారు. వారి భార్య ఎరుకనే వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టు. దురాభిమాన పాపము. సో చేసేది చేయకుండా దీనిలో ఏదో కొంత ప్రిజంషియస్నెస్, ఈ యొక్క అహంకార పూరితమైనటువంటి లేక రెవెలియస్గా ఆ దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటిదిగా తమ పరిధిని మీరినటువంటిదిగా వారి యొక్క ప్రవర్తన అక్కడ కనబడుతూ ఉన్నది. సో వారు ఇవ్వవలసినటువంటి వారైనారు. వారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇవ్వాలనేటువంటి ఇంటెన్షనే ఉన్నది, కానీ కొంచెము దురభిమాన పాపము వారు పడిపోయారు. అది వారిని ఏలింది. వాళ్ళు 95% ఓకే బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ ఈ చిన్న విషయము ఈ యొక్క దురభిమాన పాపం సాహసం చేశారంట. వారి భార్య ఎరుకని కొంత దాచుకున్నారు, కానీ అదే వారిని ఏలిందంట. ఆ పాపమే
వారిని ఏలింది. వారు సత్క్రియ చేసి ఉంటే తలెత్తుకొని ఉండేటువంటి వారు, సత్క్రియ చేసి ఉంటే బ్రతికి ఉండేటువంటి వారు. సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచియుండును, దాని ఎడల నీకు వంచగలుగును, అది నిన్ను ఏలును. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే మన లైఫ్ అంతా చాలా విషయాల్లో బాగుంటుంది, కానీ ఎక్కడో చిన్న దురభిమాన పాపములో పడిపోతూ ఉంటాం. అందరూ పడిపోతూ ఉంటారు. అది దానికి ఎవరు కూడా ఎగ్జంప్షన్ కాదు. సేవకులు కూడా అలాంటి వాటికి ఎగ్జంప్షన్ కాదు. అందుకే దానిలో పడిపోకుండా నీ సేవకుని కాపాడుము, దాని నన్ను ఏల నీకు. దావీదు మహారాజు చాలా గొప్ప సేవకుడు, గొప్ప రాజు. కానీ ఒకవేళ నేను దురభిమాన పాపములో పడిపోతానేమో చాలా భయం కలిగి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. సో మనందరి యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. దురభిమాన పాపము మనల్ని ఏలడానికి, దురభిమాన పాపములో మనం పడిపోవడానికి ఆకర్షితులమవుతూ ఉంటాం. కొన్నిసార్లు సాహసం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనము ఛాలెంజ్ చేస్తూ ఉంటాం. కానీ సాహసము థ్రిల్ ఇస్తుంది, కానీ థ్రిల్ విల్ కిల్ యూ. సాహసమైనటువంటిది థ్రిల్ ఇస్తుంది, కానీ థ్రిల్ ఏం చేస్తుంది అంటే కిల్ చేస్తుంది. అవునా కదా? సో ఈ యొక్క దురభిమాన మరొక మాటను కూడా మనం చూద్దాం. డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 17th chapter 12th verse. మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే కానీ విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీయుల నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనము విడిచిపెట్టెదరు. ఆ యొక్క రెబెలియస్ నేచర్, మూర్ఖత్వము, మూర్ఖముగా పాపము చేయడము, ఈ యొక్క దురభిమాన పాపముకు ఉన్నటువంటి మరొక డెఫినేషన్ ఇక్కడ అంటున్నాడు. ఎవడైనా కూడా మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే కానీ ఆ న్యాయాధిపతి మాటనే కానీ విననొల్లని ఎడల వాడు చావవలెను. మనకు తెలుసు కొంతమందికి మనం లోబడాలి, దైవ సేవకులకి లోబడాలి, అనగా దేవుని యొక్క మాటకి, లేక మన యొక్క టీచర్స్కి మనము లోబడాలి, మన పేరెంట్స్కి మనము లోబడాలి, మనకన్నా ఎల్డర్లీ పీపుల్కి మనము లోబడాలి, అనగా వారి ఒబేగా ఉండాలి, ఒబే అవ్వాలి. కానీ మనం ఏం చేస్తామంటే మన యొక్క ఈ ప్రిజంషియస్ నేచర్, మన యొక్క మూర్ఖత్వము లేక అహంకార పూరితమైనటువంటి స్వభావముతో దానిని మీరుతూ ఉన్నామంట. మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే కానీ ఆ న్యాయాధిపతి మాటనే కానీ విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీయుల నుండి పరిహరింపవలెను. వీరందరూ అది చూచంట భయపడి తమ మూర్ఖత్వాన్ని విడిచిపెడతారు. ఈ ప్రిజంషియస్ నేచర్ లేక ఈ ప్రిజంషియస్ సిన్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ తెలియక అపరాధము చేస్తే, తెలియక పాపము చేస్తే యాజకుడు దానికి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి అర్పిస్తాడు. అర్పించేటువంటి ఆ ప్రతి బలి కూడా యాక్సెప్ట్ చేయబడదు. పాత నిబంధనలో ఇవ్వనటువంటి ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలుల విషయంలో అవి దేవుని చేత అంగీకరించబడేటువంటివి ఉన్నాయి, అంగీకరించబడినటువంటివి కూడా ఉంటూ ఉన్నాయి. సో ఏదైతే ఈ యొక్క ప్రిజంషియస్ నేచర్తో చేసేటువంటి సిన్, సో అందుకే ఇమీడియట్గా కయ్యనుని దేవుడు శపిస్తూ ఉన్నాడు, నువ్వు దేశ దిమ్మెరవై తిరుగుతావని అంటూ ఉన్నాడు. సో ఇదిగో ఈ ప్రిజంషియస్ నేచర్ ఎవరైతే ఉంటూ ఉన్నదో వారు ఏం చేస్తూ ఉన్నారంటే దురభిమాన పాపములో పడిపోతూ, అనగా ఆ లిమిట్ తెలుసు, ఆ హద్దు తెలుసు, ఎంతవరకు మనం ఉండాలో తెలుసు, కానీ
దానిని మీరి సాహసించి పాపము చేయడం, మూర్ఖత్వముతో పాపము చేయడం, ఏదైతే దేవుని యొక్క ఆజ్ఞను మనం ఎరిగి కూడా ఆ ఆజ్ఞను మీరితే ఏమవుతుందిలే అనేటువంటి ఆలోచన మనము కలిగి జీవించడం, అనగా ఇవి క్షమాపణ లేనటువంటి పాపాలు. ఈ యొక్క ప్రిజంషియస్ నేచర్ అనేటువంటిది ముఖ్యంగా ఎవరిలో ఉంటుందంటే యవ్వన ప్రాయంలో ఉంటుంది. చాలా చాలా యారగెంట్గా ఉంటారు. యారగెంట్గా ఉండేటువంటి ఏజ్ కూడా అదే. కొంత వయసు ఒక 30-35 సంవత్సరాలు ఇంకా అటు వచ్చినాక ఇంకా అంతా కూడా సపబడిపోద్ది, ఆ వేడంతా పోతుంది. కానీ ఈ యొక్క యవ్వన ప్రాయమైనటువంటిది నిజంగా ఈ ప్రిజంషియస్ నేచర్ అనేటువంటిది బాగా డెవలప్ అయ్యేటువంటి ఏజ్ అన్నమాట. సో మరొక మాటని నేను చదివి తెలియచేసి ముగిస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనాన్ని 30వ వచనాన్ని మనం చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారంట. కానీ ఆ తొట్టిల్లినటువంటి ఆ యవన ప్రాయంలోనే మనం ఎప్పుడైతే తిరిగి లేవడానికి ప్రయత్నం చేస్తాం, ఆ పడిపోయినటువంటి ఆ స్థితి నుంచి మరలా తిరిగి లేవడానికి ప్రయత్నము చేయాలి. దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరంటే నీ యొక్క వాక్యమును గాయకొనుట చేతనే కదా. ఒకవేళ తొట్టిల్లిపోయినప్పటికీ పడిపోయినప్పటికీ కూడా ఆ యొక్క వాక్యము ఎవరైతే ఆ వాక్యము చేత తమ యొక్క జీవితాలను ఎవరైతే బాగు చేసుకుంటూ ఉన్నారో, అందుకే ఆ యొక్క ధర్మశాస్త్రము నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది అనేటువంటి మాటని తెలియచేస్తాడు. సో ఈ యొక్క ప్రిజంషియస్ నేచర్ అందరిలో ఉంటుంది. యవనస్తులు ఖచ్చితంగా తొట్టిల్లుతారు. 119వ కీర్తన 9వ వచనంలో దావీదు మహారాజు రాస్తున్న మాట ఏమిటంటే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అనగా ఆ ప్రవర్తన, ఆ నడతని మన పారామీటర్ ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఏ మార్గంలో మనం వెళ్ళాలి అనేటువంటిది అంతా కూడా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉన్నది. సో ఈ దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఈ పారామీటర్ చేత మనము ఆ జాగ్రత్తగా చూసుకోవడం వలన మన నడతని శుద్ధి చేసుకుంటాం. సో దావీదు మహారాజు ప్రార్థిస్తూ ఉన్నాడు, ఇదిగో దురాభిమాన పాపములో నేను పడిపోకుండా నన్ను నీవు కాపాడు, నీ సేవకుని ఆపు, వాటిని ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడను అగుదును. సో ఒక చిన్న విషయంలో మనము గనక ఈ ప్రిజంషియస్ నేచర్ కలిగి పొరపాటు చేసామనుకోండి, మనం అప్పుడు దాకా ఉన్నటువంటి ఆ మంచి జీవితం, ఒక క్లీన్ షీట్గా ఉన్నటువంటి జీవితం, వైట్ పేపర్గా ఉన్నటువంటి జీవితం ఏమవుతుందంటే ఒక మరక అలాగా పడిపోతుంది. సో నిందారహితుడుగా మనం ఉండాలి. దావీదు అంటున్నాడు, దానిని ఏలనీయకము, వాటిని ఆపము, నీ సేవకుని ఆపము, కంట్రోల్ మీ, నీ వాక్యము చేత నా నడతని శుద్ధి చేయి, నన్ను ఆపు, నన్ను కంట్రోల్ చేయి. ఆ వాక్యం ఎప్పుడైతే మనలో సమృద్ధిగా నిలుస్తూ ఉన్నదో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది, అది ఆపుతుంది. ప్రియ దేవుని బిడ్డ, చాలా వరకు ఆపుతూ ఉన్నటువంటి దాన్ని కూడా దాటిపోతూ ఉంటాం. కానీ తొట్టిల్లుతారు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. కానీ ఆ దేవుని యొక్క వాక్యము నిన్ను ఆ పాపములో పడిపోకుండా ఆపుతుంది. సో దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన నాయన, కృపగలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, యవన సమాజంలో యవన బిడ్డలతో కలిసి కొద్ది సమయం
నీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ దావీదు మహారాజు ప్రార్థించిన రీతిగా నా తండ్రి దురభిమాన పాపము నన్ను ఎరనీయకము అని సెలవిచ్చిన రీతి నా తండ్రి, ఇదిగో ప్రభా ఆ పాపము వాకిట పొంచినటువంటి జీవితాలు మేము జీవిస్తూ ఉన్నామేమో, సత్క్రియ చేయనటువంటి జీవితాలు ఒకవేళ మేము కలిగి ఉన్నాము, దైతే మాకు క్షమించండి ఆయన. ఆ యొక్క వాక్యపు వెలుగులు నడుచుకోవడానికి దీపముగా త్రోవకు వెలుగుగా ఉన్నటువంటి వాక్యాన్ని కలిగి మా నడతలను మేము శుద్ధి చేసుకోవడానికి నీ పరిశుద్ధాత్మ సహాయము నీ కృపను మాకు దయచేయమని కొద్ది మనవులు మా ప్రభును మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.